ఆచార్య, జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు, జిల్లా నిజామాబాద్. జన విజ్ఞాన వేదిక గత 4 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో సైన్సు ప్రచారాన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా చాలా కార్యాచార్య, జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1988లో ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్లో సైన్స్ ప్రచారాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నది. ప్రజల్లో మూఢనమ్మకాలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విరివిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అదే సందర్భంలో విద్యార్థులకు కూడా సైన్స్ టెంపర్మెంటు, సైన్స్ పట్ల మంచి అవగాహన కల్పించడం కోసం రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్టు నిర్వహిస్తూ ఉన్నది. 7, 11, 24న మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి హై స్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్టు నిర్వహించడం జరిగింది. ఈరోజు మండల స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. నిజామాబాద్ మండలంలో శంకర్ భవన్ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా సహకరించినటువంటి హెడ్ మాస్టర్ గారు వాసుదేవరావు గారు, మిగతా మిత్రులు, అలాగే మా ప్రధాన కార్యదర్శి పులి జైపాల్ గారు, తర్వాత పండరి గారు, నారాయణ గారు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సైన్స్ పట్ల మంచి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి, మూఢనమ్మకాలకు లోను కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. తన ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవ పరిణామ సిద్ధాంత ప్రచారోద్యమాన్ని చేపట్టింది. 24 నవంబర్ 1859లో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడిస్తూ ఒక పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని విద్యార్థులందరూ కూడాను చదువుకోవాల్సినటువంటి పుస్తకం అది. అందులో దాన్ని ప్రచారం చేయడానికి జన విజ్ఞాన వేదిక నవంబర్ 24 నుండి ఫిబ్రవరి 28 వరకు విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టింది. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలి ఈ ప్రచారోద్యమంలో, అలాగే జీవ పరిణామ సిద్ధాంతాన్ని చదువుకోవాలి అని జన విజ్ఞాన వేదిక కోరుతా ఉన్నది. ధన్యవాదాలు.